శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయా? ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోవడం, రావాల్సిన డబ్బులు, ఉద్యోగాలు, లాభాలు చేతిదాకా వచ్చి చేయి దాటిపోవడం జరుగుతుందా? అయితే అనుకున్న పనులన్నీ నెరవేరటం కోసం చక్కని పరిష్కారం తరుణ గణపతిని పూజించటం. వినాయకుని 32 రూపాలలో తరుణ గణపతి రూపం రెండవది. తరుణ అంటే యవ్వనం అని అర్థం. తరుణ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో విరాజిల్లుతాడు. ఈ రూపంలో స్వామికి 8 చేతులు ఉంటాయి. కుడి పక్కన ఒక చేతిలో దంతాన్ని, మరొక చేత జామ పండుని, ఒక చేత చెరుకు గడల్ని, మరొక చేత అంకుశాన్ని ధరించి ఉంటాడు. ఎడమ వైపున ఒక చేత మోదకాన్ని, ఒక చేత వెలక పండుని, ఒక చేత లేత మొక్కజొన్న కంకుల పొత్తుని, మరొక చేత వలని ధరించి ఉంటాడు. తరుణ గణపతి శరీరం కాంతివంతంగా ఎర్రని రంగులో ఉంటుంది. ఎరుపు ఉత్తేజానికి, యవ్వనానికి ప్రతీక. మధ్యాహ్నం కాలపు సూర్యుని తేజస్సుతో తరుణ గణపతి దర్శనమిస్తాడు. వినాయకుని ప్రీతికరమైన బుధవారం నాడు, సంకష్ట చతుర్థి నాడు, వినాయక చవితి నాడు, దూర్వా గణపతి వ్రతం నాడు స్వామిని తరుణ గణపతి రూపంలో పూజించటం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి, ఆటంకాలు తొలగిపోతాయి, సత్వరం నెరవేరుతాయి. స్కాంద పురాణంలోను, బ్రహ్మ పురాణంలోను, వామన పురాణంలోను, ముద్గళ పురాణంలోను తరుణ గణపతిని గురించి ప్రస్తావన ఉంటుంది. తరుణ గణపతిని ధ్యానించవలసిన మంత్రం స్క్రీన్ మీద ఇచ్చానండి. ప్రతిరోజు ఉదయం స్నానాధికాలు ముగించుకొని శుభ్రమైన వస్త్రాలను ధరించి తరుణ గణపతి ధ్యానం చేయడం వల్ల సర్వకార్యసిద్ధి కలుగుతుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.